లక్కోజ్ కుమారి వ్లాగ్స్ అండి. ఈరోజు మీకు తెలియపరిచేది ఏంటంటే గోరు చిక్కుడుగాయ గురించి మీకు వివరిస్తాను. అసలు గోరు చిక్కుడు ప్రయోజనాలు ఎంత అంతా కాదండి. మన శరీరానికి మొత్తం అవయవాలన్నిటికీ పనిచేస్తుంది గోరు చిక్కుడు, తెలుసండి. మధుమేహ వ్యాధిగ్రస్తులకైతే మరీ మంచిదండి అది. మధుమేహ వ్యాధిగ్రస్తులకి అది చాలా మంచిది. ఎందుకంటే ఒక అరకప్పుడు తీసుకొని చక్కగా ఉడకబెట్టుకోండి. ముక్కలు సన్నగా తరగాలి. ముక్కలు సన్నగా తరిగి చక్కగా ఉడకబెట్టి అంత ఉప్పు వేసి ఉడకబెట్టి మళ్ళీ అంత ఉప్పు కారం వేసుకుని చక్కగా మీరు కంపల్సరీ తినండి. ఈ కాలంలో ఈ గోరు చిక్కుడు వచ్చినప్పుడు మీరు కంపల్సరీ తినండి. రక్తం పాత రక్తం ఎలా ఉన్నా కొత్త రక్తం కూడా చక్కగా వస్తుందని పడద్ది మనకి. దీంట్లో ఉన్న ఇది అంత మంచిదండి. మధుమేహ వ్యాధి గుండెకి ఏంటి అన్నిటికీ మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మట్టుకి బాగా పనిచేస్తుందండి, తెలుసండి. ఇది ఏ బి సి విటమిన్ అన్నీ కలిపి ఉన్నాయి. దీనికి అసలు తిరుగు లేదండి. ఈ గోరు చిక్కుడుగాయలకి తిరుగు లేదు. ఇదే అంత పుల్లు పవరైన కాయ అన్నమాట. కంపల్సరీ తినాలి. మీరు తినండి కంపల్సరీ. మీరేంటి మీ పిల్లలేంటి, ఆరోగ్యం చాలా మంచిది ఆరోగ్యానికి. ఎందుకంటే మనం కాయలు ఈ కాలంలో దొరికినప్పుడే మనం తినాలి. మన శరీరానికి మంచిది, తెలుసండి. ఏది కూడా ఏ కాలం వచ్చినప్పుడు ఆ కాలం తినాలి. గోరుచిక్కుడు మేము అస్తమానం నేను తెప్పిస్తానండి. పొడిపప్పు వేసి నేను వండాను. పెసరపప్పు పొడిపప్పు అని వండాను. అదే ప్రకారంగా మీరు కూడా చేసుకోండి. నేను అన్నీ వివరించి నేను పంపించాను కదా. పెసరపప్పు అనమాట. అందులో కందిపప్పుతో కూడా వండుకోవచ్చు, టమాటా వేసి వండుకోవచ్చు. ఇది నేను పెసరపప్పు పొడిపప్పు కింద వండాను. గోరుచిక్కుడు చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ప్రకారంగానే అలా ప్రకారంగా వండుకు తినండి. మీరు కూడా అదే ప్రకారంగా వండుకొని తినండి. చాలా బాగుంటుందండి. చెప్తా కలిం కాదు, అంత బాగుంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కంపల్సరీ తెచ్చు తినండి. కాకపోతే కోసుకుని తినాలంటే పిల్లలకు కొంచెం ఇసుగుదనంగా ఉంటుంది. కానీ అందులో ఉన్న ఇది గొప్పది, ఆయుర్వేదది, మంచిది, శరీరానికి మంచిది. చక్కగా మీకు ఖాళీ ఉన్నప్పుడే చక్కగా ఇలా సన్న సన్న మొక్కలు కట్ చేసేసుకుని ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అవి మీకు కావాల్సి వచ్చినప్పుడు వండుకోవచ్చు. ఓకే, ఆ ప్రకారంగా చేయండి. ఇదిగోండి ఈరోజు గోరు చిక్కుడి పెసరపప్పు పొడిపప్పు కింద వండి మీకు చూపిస్తాను. చూశారు కదా, గోరు చిక్కుడు అనమాట ఇవి. ఇదిగోండి ఈ గోరు చిక్కుడు కదా ఇవి. చూశారుగా ఈ గోరు చిక్కుడు. ఈ చక్కగా ఇగో ఇలా సన్నగా కోసానమాట. ఇవి మొక్కలు చూసారా, ఇవి ఉడకబెట్టాలి. ఈ పప్పు కూడా చక్కగా ఉడకబెట్టాలి. మీకు అన్నీ వివరించి నేను చూపిస్తాను. చూశారు కదా, ఈ గోరు చిక్కుళ్ళు అనమాట ఇవి. ఈ చక్కగా ఇలా తరిగాను. ఇవ్వండి పెసరపప్పు గోరు చిక్కుడు పొడిపప్పు కింద వండి మీకు చూపిస్తాను. ఓకే, పెసరపప్పు ఇందులో మూట కట్టేసాను ఇలాగా. చూశారు కదా. ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే ఇందులో వేసేస్తాను. ఇదిగోండి ఆల్రెడీ నీళ్ళు పోసాను. ఇగో ఇలా ఈ రకంగా చక్కగా ఉడుకుద్ది అనమాట. మళ్ళీ మీకు చూపిస్తాను నేను. అయిగోండి చక్కగా ఉడికిపోయినాయి. పప్పు కూడా చూసారా ఈ విధంగా చక్కగా ఉడికిపోయింది. చూసారా, పప్పు ఆ రకంగా చక్కగా ఉడికింది కాబట్టి ఇది ఉడికిపోయింది. ఆల్రెడీ ఇది తీసేస్తున్నాను. ఇదిగోండి ఇందులో పెట్టేసాను. ఇది ఇప్పుడు తీసాక మీకు చూపిస్తాను. పొడి పొడిగా ఉంటుంది పప్పు. ఇదిగోండి ఆల్రెడీ ఇవి ఉడికిపోయినాయి కదా. ఇంకా కూరలోకి వెళ్ళిపోదాం ఇంకా. ఓకే, అదిగోండి ఆయిల్ పోసాను ఇప్పుడు. చూసారు, ఎండుమిర్చి వేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు అండి, వెల్లుల్లిపాయలు వేసాను. జీలకర్ర, కొంచెం ఆవాలు వేసానండి. ఇదిగోండి ఎండుమిర్చి ఇప్పుడు వేస్తున్నాను. కరివేపాకు, చూసారు కదండి చక్కగా వేగుతున్నాయి ఈ విధంగా. ఇప్పుడు ఇవ్వండి
చక్కగా ఉడకబెట్టాం కదా, ఇవి వేసేస్తాం. గోరు చిక్కుడు అనమాట, ఇది గోరు చిక్కుడు. చూసారు కదా, ఇదిగోండి పెసరపప్పు ఈ రకంగా చక్కగా పొడిపప్పు కింద ఎలా ఉందో చూసారా. అదిగో బాగా ఉడకకుండా గుడ్లో క్లాత్, మంచి క్లాత్ తీసుకొని చక్కగా ఉడకబెట్టుకోవాలి. వేస్తున్నాను. వేస్తాను కదండి. ఇప్పుడు పసుపు, వేసాను. ఇదిగోండి ఉప్పు, చూసారుగా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. కారం అప్పుడే వద్దండి, కొంచెం లాస్ట్లో వేస్తే బాగుంటుంది. ఇప్పుడే కారం వేస్తే ఇదిగా ఉండదు, కొంచెం మగ్గాక అప్పుడు వేద్దాము. చూసారుగా ఈ విధంగా చక్కగా కలుపుకొని, అదిగోండి చూసారుగా పప్పు గోరు చిక్కుడు అనమాట, పొడిపప్పు అనమాట. చూసారుగా పెసరపప్పు అలా పెట్టుకోవాలి. ఓకే, మళ్ళీ మీకు చూపిస్తానండి. అదిగోండి చక్కగా మగ్గింది. ఇప్పుడు కారం వేస్తాను కదా. ఇప్పుడు కారం కొంచెం వేసుకుందామండి, ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి వేగి బాగా తగిలించాం కదా. కొంచెం లైట్గా వేసుకుంటే బాగుంటుంది, పిల్లలు మళ్ళీ కింద ఇబ్బంది పడతారు కదా. ఓకే, చూసారా చక్కగా ఈ కారంతో కూడా మగ్గిపోద్ది అనమాట మెత్తగా. చూసారు కదండి, ఆ విధంగా వేసాను. ఓకే, మళ్ళీ మీకు చూపిస్తాను. అదిగోండి పప్పు గోరు చిక్కుడు పొడిపప్పు అన్నాను కదా, ఇదిగో ఈ రకంగా ఇలా చూసారా. ఇందాక ఎలా ఉంది చూసారా, పొడిపప్పును గోరు చిక్కుడు అనమాట. ఇది ఇలా చూసారుగా, ఇదిగో ఈ రకంగా పొడి పొడిలాడుతుంది చూసారా. ఈ రకంగా చక్కగా వండుకోండి మీరు కూడా. చక్కగా ఇంత నెయ్యి వేసుకొని, అంత ఆవకాయ పచ్చడి వేసుకొని సూపర్గా ఉంటుంది తింటే. చూసారు కదా, ఆవకాయ కూడా కలుపుకోండి, ఇందులో ఆవకాయ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చారు ఒకటి పెట్టామేమో, దీంట్లో చారు ఫేమస్, ఆవకాయ పచ్చడి ఫేమస్, నెయ్యి. ఓకే, చక్కగా చేసుకోండి. చేసుకునేలాగా మీకు అన్నీ వివరించి నేను చెప్పాను కదా. ఇదిగో ఇదే ప్రకారంగా పొడి పొడిలాడతా, ఇదిగో ఇలా చేసుకోండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.